సమాజము గట్టిగా దీన్ని విమర్శించి కొంచెం చైతన్యవంతం కావడం వలన ఇది యూటీ కాకుండా అయితే కాపాడుకున్నామని అనుకుంటున్నాము హైదరాబాద్. సరే, కొంత గవర్నర్ పరిపాలన వచ్చినప్పటికీ తెలంగాణ సమాజం గట్టిగా దాన్ని వ్యతిరేకించడం వలన యూటీ నుంచి కాపాడుకున్నాం. తర్వాత నీటి సమస్య వచ్చినప్పుడు భద్రాచలాన్ని అసలు టోటల్గా వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మొదలు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉంది. భద్రాచలం కనుక పోయినట్టయితే ఏం పరిణామాలు ఉంటాయనేది మనం రాజకీయ నాయకులకు, ముఖ్యంగా మా తెలంగాణ రిటైన్ ఫోరం తరఫున కానీ, ఇంజనీర్స్ తరఫున కానీ, మన టీజాక్ వాళ్ళకు చెప్పడం కానీ, తర్వాత ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారికి ఒక 15-20 రోజులు మొత్తం పాఠాలు చెప్పడం జరిగింది. భద్రాచలం కనుక పోయినట్టయితే తెలంగాణలో మన గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేము. అది ఎందుకు కట్టుకోలేము, వాళ్ళకు పోతే మనకు ఉంటుంది కదా అంటే, నేను భద్రాచలం పోయినట్టయితే టోటల్గా మనకు దున్నిగూడెం కాదు కదా, అసలు దేవాదుల ప్రాజెక్టు కూడా ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇటువైపు వరంగల్, అటువైపు ఖమ్మం అంటే అది సీమాంధ్ర అవుతుంది భద్రాచలం. కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు ఏ ప్రాజెక్టు కూడా ఒప్పుకోరు. కాబట్టి భద్రాచలం ఎటువంటి పరిస్థితులలో మనం పోగొట్టుకునే సమస్య లేదు. ఇప్పుడు టీజాక్ దానికి ఇచ్చినటువంటి దాంట్లో కూడా నేను మన దీక్షణ్ గారు, డాక్టర్ దీక్షణ్ గారు విద్యాసాగర్ గారు తయారు చేసినట్లు కూడా భద్రాచలాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మనం పోగొట్టుకునే సమస్య లేదు, ఖచ్చితంగా ఉండవలసింది. ఈవెన్ డిప్యూటీ సీఎం గారు చెప్పిన దాంట్లో కూడా మేము ఖచ్చితంగా చెప్తున్నాం. అదేవిధంగా వారు భద్రాచలం మటుకు మేము వదులుకునే సమస్య లేదు. సరే, మనకు వేరే అటాచ్మెంట్స్ ఏమున్నా కూడా భద్రాచలం మనకి, ఎందుకంటే గోదావరిలో మనకు 1480 టీఎంసీలలో మనం ఇంకా దాదాపు 600 టీఎంసీల వరకు ఇంకా ప్రాజెక్టులు కట్టుకునేది ఉన్నాయి. వాళ్ళకు పోలవరం తప్పిస్తే ఇంకా భద్రాచలంలో వేరే ప్రాజెక్టులు కట్టుకునేది ఏం లేదు. కానీ కట్టుకోవాల్సింది మనకున్నప్పుడు భద్రాచలం పోయినట్టయితే మనం అది సాధించలేము. ఒక విధంగా మనకు భద్రాచలాన్ని మనకు టోటల్గా మనకి ఇవ్వడం వలన అది సాధించినామని మనం అనుకున్నాం. తెలంగాణ సమాజం సాధించినటువంటి ఒకటి గొప్ప భద్రాచలం మనం దక్కించుకున్నాం. భద్రాచలంతో పాటుగా పోలవరం ప్రాజెక్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టుకోవడం కూడా వీలు లేకుండా ఉన్నది ఇప్పుడు పరిస్థితి. అది కూడా మన యొక్క విజయమని భావిస్తుంది. ఎందుకంటే అందులో క్లియర్గా ఉన్నది, అది పోలవరం ప్రాజెక్టు కట్టాలంటే తెలంగాణ ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యాల నిర్ణయన్నట్టుగా ఉన్నది. ఎందుకంటే మనకి ఎప్పుడైతే వెనుక నిలబడినప్పుడు వాడు కట్టలేదు. మనం ఏదైతే ఆంక్షలు చెప్తామో, మనం ఏదైతే ఆల్టర్నేటివ్ డిజైన్ చెప్తామో ఆ డిజైన్స్ ప్రకారం కట్టినప్పుడే పోలవరం ప్రాజెక్టుకు మోక్షం వస్తుంది, లేకుంటే లేదు. కాబట్టి ఈరోజు మనకు భద్రాచలం వచ్చింది, పోలవరం ప్రాజెక్టు కూడా మన కంట్రోల్లోకి వచ్చిందని నేను భావిస్తున్నాను టోటల్గా. ఎందుకంటే ఇది ఇట్ వాజ్ అడ్మిటెడ్ ఈవెన్ ద కేసు రావు, వీఆర్ లాస్ట్ భద్రాచలం, వీఆర్ లాస్ట్ పోలవరం అని చెప్పినాను ఒక ఇంటర్వ్యూలో. కాబట్టి మనము ఈ విషయంలో మటుకు మన యొక్క తెలంగాణ సమాజం సాధించిన విజయాల కింద నేను అనుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ఈ బోర్డుల వ్యవహారానికి వచ్చినప్పటికీ మటుకు చాలా గందరగోళ స్థితి ఉన్నది. అసలు బోర్డులు కనుక ఏదైతే బోర్డు వాళ్ళు కృష్ణకోటి, గోదావరి కోటి బోర్డ్స్ ఏది ఏర్పాటు చేశారో ఈ బోర్డుల మీద తిరిగి ఒక సెంట్రల్లో మళ్ళా కౌన్సిల్ అని ఆ విధంగా పెట్టడం వలన ఇమ్మీడియట్గా ద మూమెంట్ మన బిల్ పాస్ అయిన తర్వాత బోర్డ్స్ ఇంప్లిమెంటేషన్ అయితే ఫస్ట్ మనకు జరిగే ఎఫెక్ట్ ఏంటంటే హైదరాబాద్కు నీళ్ళు రావు ఫస్ట్ థింగ్. ఎందుకంటే హైదరాబాద్కు అసలు వాటర్ అలొకేషన్ లేదు. కృష్ణాలో హైదరాబాద్కు ఓన్లీ 3 TMC వాటర్ బచావత్ ఇచ్చాడు. దాని తర్వాత 2.7 TMC వాటర్ని మనం రీఅలొకేట్ చేసుకున్నాం. ఏది ఒకటి మన డిండి, దరిద్రమైన డిండి నుంచి కూడా 0.2 TMC తీసి హైదరాబాద్కి ఇచ్చాం. దాని తర్వాత మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కూడా 1 TMC, ఈ విధంగా అక్కడిక్కడ అన్ని తీసి ఒక 5.7 TMC వాటర్ని హైదరాబాద్కు అలొకేషన్ ఉన్నది. కానీ హైదరాబాద్ ఈరోజు నాగార్జున సాగర్ నుంచి 11 TMC వాటర్ డ్రా చేస్తుంది. ఇంకొక 5.5 TMC థర్డ్ ఫేజ్ తయారవుతుంది. అంటే 16.5 TMC వాటర్ హైదరాబాద్కు ఉన్నాయి సాగర్ నుంచి. అయితే అలొకేషన్ లేదు, నికర జలాలు లేవు. లేనప్పుడు రేపు ఇమ్మీడియట్గా మన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారంగా ఫస్ట్ థింగ్ ఏమైతుందంటే
సర్ప్లస్ వాటర్ మీద ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ స్టాప్ అయిపోతాయి. స్టాప్ అయిపోయినప్పుడు ఏఎంఆర్ ప్రాజెక్టు సర్ప్లస్ వాటర్ మీద ఉన్నది, దాని నికర జలాలు లేవు కానీ ఒక 5.7 TMC మటుకు హైదరాబాద్కి అలొకేషన్ ఉన్నది. అంటే ఒక్క పంపు నడుస్తుంది అన్నట్టు 4 పంపులల్లో. కాబట్టి హైదరాబాద్కి ఎఫెక్ట్ అవుతుంది. 1100 విలేజ్ నల్గొండకు నీళ్లు ఉండవు. ఇది ఎఫెక్ట్ ఉన్నది. నిజం ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి సందర్భంలో తెలంగాణ విడిపోతే హైదరాబాద్కి నీళ్లు ఉండవన్నారు. ఆయన కాంటెక్స్ట్ వేరు. ఆయన అలొకేషన్ ఉండదు, అది ఉండదు, ఆ విషయాలు చెప్పలేదు. ఆ నీళ్ళని మాకే వస్తే చిన్న స్టేట్ కాబట్టి మీకు ఉండదు అన్నట్టుగా ఒక వేగ్గా చెప్పిండు అన్నట్టు. అయితే నీళ్ళు మనకు చెన్నైకి మనము మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వాళ్ళ యొక్క వాటాల నుంచి 5 TMC నీళ్ళు ఇచ్చి చెన్నైకి నీళ్లు పంపిస్తున్నాం 15 TMCలు. మనకు అలకేట్ చేసినటువంటి 811 TMCలలో 10 TMCలు మనం ఇచ్చాం. అదేవిధంగా మహారాష్ట్ర ఇచ్చింది, అదేవిధంగా కర్ణాటక ఇచ్చాం. కానీ మన యొక్క వాదనలలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర హైదరాబాద్కు మంచినీళ్ళ గురించి ఒక్క సెంటెన్స్ కూడా వాదించింది లేదు. కాబట్టి దీన్ని ఇంత 1 కోటి జనాభా ఉన్నటువంటి హైదరాబాద్, చెన్నై గురించి ఇచ్చాము, హైదరాబాద్ గురించి వాదించలేదు. హైదరాబాద్ మాది కాదనుకుంటారు సీమాంధ్రు, అందుకనే దాన్ని వాదించలేదు. కానీ ఈరోజు కృష్ణా నుంచి 1600 TMCలు మన మీద సర్ప్లస్ వాటర్ కింద దానికి అలొకేషన్ ఇచ్చుకున్నాం. 2 పంపులు నడుస్తున్నాయి, 2 పైప్ లైన్లు నీళ్ళు వస్తున్నాయి, ఇంకోటి రాబోతుంది. కానీ రేపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునలే కనుక ఫంక్షనల్ అయితే ఇమ్మీడియట్ గా ఇది ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి దానికి తోడుగా ఈ 2 బోర్డులు ఏవైతే మన డ్రాఫ్ట్ బిల్లులో ప్రపోజ్ చేసిందో, అసలు ఈ బోర్డులు ఎందుకు? బోర్డులకు మొదలేమన్నారు, ఓన్లీ ట్రిబ్యునల్స్ అలొకేట్ చేసిన వాటర్ని రెగ్యులేట్ చేయడానికి అని మనం అనుకున్నాం ఏ బోర్డు పెట్టినా. కానీ అట్లా కాకుండా ఎనీ న్యూ ప్రాజెక్ట్ అని పదం వాడింది. ఎనీ న్యూ ప్రాజెక్టు కట్టాలనుకున్నప్పుడు దే హ్యావ్ నాట్ మెన్షన్డ్ the magnitude of the project, whether it is minor or medium or major. ఎనీ న్యూ ప్రాజెక్ట్ అన్నప్పుడు మన చెరువు కుంటలు కూడా అలాగే వస్తాయి. ఎనీ న్యూ ప్రాజెక్ట్ ఐదర్ ఇన్ కృష్ణా బేసిన్ అండ్ గోదావరి బేసిన్, అప్పుడు టెక్నికల్ అప్రైజల్ ఈ బోర్డు చేస్తుంది అన్నట్టు. కృష్ణా బేసిన్ లో మనం కుంట కట్టాలంటే ఆ బోర్డు ఏదైతే ఉందో అది టెక్నికల్ అప్రైజల్ చేసి అందులో ఫీజిబిలిటీ ఉన్నట్టయితే అప్పుడు ఫర్ అప్రూవల్కి అది మన సెంట్రల్ కౌన్సిల్ పంపిస్తుంది. సెంట్రల్ కౌన్సిల్ ఎవరుంటారు? సెంట్రల్ వాటర్ వర్క్స్, వాటర్ రిసోర్స్ మినిస్టర్ చైర్మన్, ఆంధ్ర సీఎం అండ్ తెలంగాణ సీఎం. అయితే వాళ్ళ అప్రూవల్ తీసుకునేంత వరకు ఆ అప్రూవల్ ఇస్తేనే ఈ కుంట కట్టుకోవాలి. అంటే తెలంగాణలో ఇప్పటి నుంచి మనం ఏ కుంట కట్టాలన్నా కూడా ఆంధ్ర సీఎం యొక్క అప్రూవల్ ఉండాలి. ఇది పాసిబుల్. ఎందుకంటే ఇంతకుముందే ప్రకాష్ చెప్పాడు, అక్కడ ఒక సిరిసిల్లలో ఒక చిన్న వాగు మీద ఏదో కట్టాలంటే మన యొక్క ధవళేశ్వరం దగ్గరికి నీళ్లు రావని చెప్పేసి వాళ్ళు ఇవ్వలేదు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ని మనకు హక్కు ఉన్నప్పుడు కూడా మనకి ఇవ్వలేనప్పుడు పక్కా అక్కడ బోర్డు పెట్టి అందులో క్లియర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో ఇవన్నీ ఉంచి వాడు న్యూ అంటే న్యూ అనేటట్టు ఉంటే ఇక మనకి ఒక్కటి కూడా కట్టుకోలేము మనం. ఎందుకంటే మనం కృష్ణా కంటే గోదావరిలో ఇంకా 600 TMCల ప్రాజెక్టు కట్టేది ఉంది. కాబట్టి ఈ బోర్డు కనుక వచ్చినట్టయితే మనం ఏం కట్టలేము. న్యూ అంటాడు. ఎందుకంటే అఫీషియల్ గా ముఖ్యమంత్రి మన మంత్రి గారు ఒక తెలంగాణ మన రిటైర్డ్ సీఎంని, రిటైర్డ్ ఇంజనీర్స్ ని, డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ అని ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ లో పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ మాట్లాడిన పద్ధతి చూస్తే ఆయన ఎంత ఓపెన్ గా మాట్లాడుతుందంటే, తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టు, మేజర్ ప్రాజెక్టు గోదావరి మీద కట్టిన పోలవరం నీళ్లు రావు కాబట్టి వాటికి దేని కూడా అప్రూవల్ ఇవ్వకూడదని ఓపెన్ స్టేట్మెంట్ మీటింగ్ లో. అంత ధైర్యాన్ని మన తెలంగాణ ఇంజనీర్ ఒక్కడు మాట్లాడంగా నేను వెళ్ళలేదు. అది దాన్ని ఖండించాలి. ధైర్యం లేకపోయినా, నువ్వు కొత్తగా మాట్లాడకపోయినా అంత ఘోరంగా ఒక చీఫ్ ఇంజనీర్, డిపార్ట్మెంట్ లో ఉన్న చీఫ్ ఇంజనీరు పోలవరం ప్రాజెక్టుకు శ్రీ తెలంగాణ ప్రాజెక్టు ఏది కట్టినా ఆటంకదని ఆయన రికార్డు రూపంలో చెప్తున్నాడు. ఇప్పుడు మాకున్నటువంటి ఇప్పుడున్న ప్రాజెక్టుల వల్లనే మాకు ఫ్లడ్ వేసి 50 రోజులే గోదావరిలో నీళ్ళు ఏదైతే వస్తున్నాయో అదంతా 50 రోజుల్లో ఫ్లడ్ వేసి ఉంటాయి. కాబట్టి ఏ ప్రాజెక్టు కట్టినా కూడా
ఇప్పటికే మాకు 300 టీఎంసీలు రావాలి, అందులో 50 టీఎంసీలు గ్రౌండ్ వాటర్ ద్వారా తీసుకోగలుగుతున్నాము, 250 టీఎంసీలే గోదావరి నీళ్లు. కాబట్టి మీరు ఇంకెక్కువ ప్రాజెక్టు కట్టినా మాకు ఈ ప్రాజెక్టు ఫెయిల్ అవుతుంది, కాబట్టి ఏ ప్రాజెక్టు కట్టకూడదు అంటే ఒక చీఫ్ ఇంజనీర్ లెవెల్లో ప్రాజెక్టు కట్టకూడదని చెప్పే దశలో వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళకు అన్ని తీర్ల మనకు హక్కు ఉంది. తెలంగాణకు 900 టీఎంసీలు కట్టుకునేటువంటి అవకాశం ఉంటారు, 300 కట్టిన ఇంకా 600 కట్టాలి. సొయ్యలేనటువంటి మనకు సరే నాయకులకు సొయ్యలేదు, ఇంజనీర్లు కూడా సొయ్యలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి రేపు తెలంగాణలో ఈ బోర్డే కనుక వస్తే మన వాళ్ళు తప్పకుండా కూర్చుంటారు, ఎవరేం చేయరు, ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు, అన్నిటి కూడా అదే వస్తాయి. కాబట్టి అందుకని ఇక్కడ డిస్ప్యూట్ లేని దగ్గర గోదావరి మీద బోర్డు ఎందుకని నేను చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం డిస్ప్యూట్ లేదు, ఒకటే డిస్ప్యూట్ ఏంటి పోలవరం ప్రాజెక్ట్. అసలు పోలవరం ప్రాజెక్టు మనం ఒక పాలసీగా మనం ఏం వ్యతిరేకిస్తలేం, కాకపోతే దాని యొక్క హైట్ని దాని యొక్క సబ్మర్జెన్స్ని మినిమైజ్ చేయమని కోరుతున్నాం. ట్రైబల్ పీపుల్ నాశనం కాకుండా 2 లక్షల మంది అక్కడ వాళ్ళను నిరాశ్రయం చేసే బదులు తగ్గియండి అని కోరుతున్నాం. అది ఎట్టుగా తగ్గిస్తేనే ఆ ప్రాజెక్ట్ అవుతుంది, అందులో ఏమాత్రం సంశయం లేదని నేను చెప్తున్నాను, లేకుంటే ప్రోలం ప్రాజెక్టు కాదు. అయితే ఒకటి గోదావరి ఇది ఉంటే కృష్ణా మీద కూడా మనం ఏం కోరుతున్నాం, ఒకటి కావాలని అంటున్నాం, కానీ ఏమవుతుందంటే అది కూడా అవసరం లేదు. బోర్డు ఎందుకు అవసరం లేదంటే మనం ఏ బోర్డు గారు కోరుతున్నామో బోర్డుల యొక్క ఓన్లీ వాటర్ రెగ్యులేషన్ గురించి బోర్డులు ఉండాలి. ట్రిబ్యునల్కి ఇచ్చినటువంటి అలొకేషన్ చేసినటువంటి వాటర్ని రెగ్యులేట్ చేయడానికి బోర్డు ఉండాలి. కానీ ఆల్రెడీ కృష్ణకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారంగా ఒక బోర్డుని ఏర్పాటు చేయమన్నాడు ఆయన, ఇంప్లిమెంటేషన్ బోర్డు. ఏదైతే బ్రిజేష్ కుమార్ అవార్డు ఏదైతే ఉందో అవార్డుని ఇంప్లిమెంట్ చేసిన బోర్డు పెట్టమన్నాడు. అందులో మహారాష్ట్ర, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ 3 స్టేట్ల మీద కలిపి ఒక బోర్డు ఉండాలన్నాడు ఆయన. దానికి ఆయన టోటల్గా చాలా మంచి సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ బోర్డుకే ఇంకేమన్నా దాన్ని ఏమంటారు ఇంకా కొన్ని వాటికి టీప్ ఇంకా ఎక్కువ పెంచి దాని యొక్క ఆ బోర్డుని దాన్ని కరెక్ట్గా రెగ్యులేట్ చేయడానికి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ ఫోర్స్ కావాలంటే కూడా దానికి ఇస్తే బాగుంటుందని అంతే తప్పించి కృష్ణా మీద కానీ గోదావరి మీద కానీ ఎలాంటి బోర్డులు ఉండకూడదు. ఈ బోర్డుల వలన మనం ఎప్పుడైతే ఈ బోర్డులే లేనప్పుడు మీద అపెక్స్ కౌన్సిల్ ఎందుకు ఇంకా, కాబట్టి ఈ బోర్డులు వద్దు, అపెక్స్ కౌన్సిల్ వద్దు, ఓన్లీ కృష్ణా మీద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పెట్టినటువంటి ఆ బోర్డుకి ఇంప్లిమెంటేషన్ బోర్డుకే సరైనటువంటి అధికారాలు ఇచ్చేసి, లేకుంటే ఏమన్నా 1-2 తక్కువ ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసి సరిపోతుంది. మనకప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా రావాల్సినటువంటి నీటిని మనం కరెక్ట్గా ఈ బోర్డు ద్వారా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ బోర్డు ఈ బోర్డు 2 బోర్డులు ఎందుకు ఇంకా, ఒక్క స్టేట్ డివైడ్ అయితే ఆ స్టేట్ చూడడానికి ఒక బోర్డు, మళ్ళీ మొత్తం 3 స్టేట్ చూడడానికి ఒక బోర్డు, అదే బోర్డు కింద ఎన్ని తీసుకొచ్చేసి దాని పద్ధతిలో దానికి కాన్స్టిట్యూషనల్ అథారిటీ దానికి ఇచ్చేసి వాళ్ళ నుంచి వాటర్ కూడా మనం ఏ విధంగా రావాలనో సరే అది వేరే ఇష్యూ. ఇప్పుడు మనం ఏ విధంగా నష్టపోయినామో ఎట్లా ట్రిబ్యునల్ మనం సుప్రీంకోర్టులో కొట్లాడాలి, మళ్ళీ రేపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని ఎక్స్టెండ్ చేసి దాని నేను ఏం మాట్లాడాలో వేరే. కానీ ఆ ఒక్క బోర్డు ఉంటే సరిపోతుంది, ఇంకేది అవసరం లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దాన్ని మన ప్రజాప్రతినిధులు కూడా అదే చెప్పేసి రేపటి నాటికి పార్లమెంటులో కూడా మాకు ఈ బోర్డులు వద్దు, ఈ అపెక్స్ కౌన్సిల్ వద్దు, ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన బోర్డుకి ఇంకేమైనా అధికారాలు ఇవ్వండి అని చెప్తే సరిపోతుంది నేను భావిస్తున్నాను. అదేవిధంగా పవర్ విషయంలో కూడా ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు ఏమన్నా తెలంగాణ ఏర్పడితే తెలంగాణ అంతా అంధకారం అయితే ఉన్నది. సరే అంధకారం కావడానికి కారణం ఆ పాలకులే. అయితే ఇప్పుడున్నటువంటి మన డ్రాఫ్ట్ బిల్ ప్రకారంగా మన టోటల్ పవర్ దాంట్లో తెలంగాణ 56% మనది కన్జంప్షన్, 44 వాళ్ళది. అయితే మనం ఎంతసేపటికి ఆ 56 గురించి పోరాటం చేయడం వల్ల 56 రెస్టోర్, తెలంగాణ యొక్క 56 వాటా ఏదైతుందో రెస్టోర్ చేశారు. కానీ ఒక మతలో పెట్టేసి టోటల్గా తెలంగాణలో ఉన్నటువంటి పవర్ జనరేషన్ అన్ని కూడా ఇంటర్స్టేట్ చేసి పడేసింది ఇప్పుడు. ఎందుకంటే ఎక్కడ ఏ 5 మెగావాట్లు కానీ 10 మెగావాట్లు కానీ ప్రొడ్యూస్ చేసే దగ్గర కూడా 56% మనకు, 44% వాళ్ళకు. అక్కడ ప్రొడ్యూస్ చేసే దాంట్లో 56% మనకు, 44% వాళ్ళకు. అయితే
అక్కడ ఉన్నాయని ఇంతకుముందే దీపి రెడ్డి గారు చెప్పినట్టు అక్కడ అన్ని ప్రైవేట్ కంపెనీలు అవి ఉన్నాయి. అక్కడ పర్ మెగావాట్ పర్ యూనిట్ కాస్ట్ ఎక్కువ ఉన్నది, మన యూనిట్ కాస్ట్ తక్కువ ఉన్నది. కాబట్టి తక్కువ యూనిట్ కాస్ట్ ఉన్నటువంటి దగ్గరని వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, అక్కడ యూనిట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది మనం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీని బదులుగా మనం కోరవలసింది ఏంటంటే అమెండ్మెంట్, తెలంగాణలో ఉన్న జనరేషన్ అంతా మనకే. ఆ షార్ట్ ఫాల్ ఉన్నట్టయితే సెంట్రల్ నుంచి తీసుకుందాం, లేకుంటే ఆంధ్రాయణ దగ్గర నుంచి కొందాం. అంతే తప్పించి ఈ పొట్టు ఏంటో నాకు అర్థం కాదు. ప్రతి దాంట్లో 56 మనకు 44 వదిలించుకున్నామంటే అన్నిట్లో పొట్టు పెడుతున్నారు మనం అట్లా. కాబట్టి ఆ పొట్టు అనేది లేకుండా చేస్తే మన యొక్క షార్ట్ ఫాల్ ఏదైతే ఉన్నదో 1500 2000 మెగావాట్లు ఏదైతే ఉన్నదో ఆ మెగావాట్లు ఈరోజు ఇంకొకటి మనకు తెలంగాణ వచ్చే సందర్భంలో ఇంకొకటి శుభ వార్త ఏంటంటే నార్త్ అండ్ సౌత్ గ్రిడ్ ఇప్పుడు కనెక్టివిటీ వచ్చింది. ఆ కనెక్టివిటీ వలన ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు మనం నార్త్లో తయారైనటువంటి ఐడల్ పవర్ కానీ థర్మల్ పవర్ కానీ తీసుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఆ కనెక్టివిటీ వచ్చింది కాబట్టి ఆ సెంట్రల్ పోల్ నుంచి ఏమన్నాం మనం సెంట్రల్ అడుగుదాం, ఆంధ్ర నుండి అడుగుడు అయ్యో నువ్వే సప్లై చేయి మాకు షార్ట్ ఫాల్ ఉన్నాయి కట్టుకునేంత వరకు. కాబట్టి పవర్ విషయంలో కూడా మనం దీనికి తప్పకుండా అమెండ్మెంట్ తీసుకురావాల్సిందే. లేకుంటే ప్రతి దగ్గర 56 44 అని పెట్టి వాని ఎక్కువ ధరకు వాని కొని తక్కువ ధరకు వానికి ఇచ్చి ఈ సమస్యని మనం ఇంకా జటిలం చేసుకున్న వాళ్ళం అయితే మనం ఎంతసేపటికి 56 మనకు రెస్టోర్ అయిందని కొన్ని వర్గాల వాళ్ళు చెప్తున్నారు. తెలంగాణకు రావాల్సినటువంటి 56% వస్తుందని. కాబట్టి అది శాతం రావడం కాదు, పరిస్థితిని ఇంకా జటిలం చేసుకున్నట్టుగా భావిస్తున్నాం. కాబట్టి ఈ వాటర్ రిసోర్స్ కానీ పవర్ విషయం కానీ ఈ రెండింటిని మనం క్షుణ్ణంగా మనం వదిలించుకుంటే తప్పించి మనం లేకుంటే తెలంగాణ వచ్చినా కూడా మన కుంట కూడా కట్టుకోలేని పరిస్థితి వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ